హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మై గ్రోసరీస్ ప్లానింగ్ అండి. నేను కిరాణా సామాన్లని ఏ విధంగా కొనుక్కుంటాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. సంధ్య గారు అడిగారండి, మీరు గ్రోసరీస్ ఏ విధంగా తీసుకుంటారు అక్క అని చెప్పేసి. సాధారణంగా నేను కిరాణా సామాను అని నెల మధ్యలో కానీ లేదా మూడో వారంలో కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటానండి. అంటే 15వ తేదీని కానీ 15 నుండి 20వ తేదీ లోపులో తీసుకుంటూ ఉంటాను. ఇది డీమార్ట్లో తీసుకునేటప్పుడు ఫాలో అయ్యే టిప్ అనుకోవచ్చు, ఐడియా అనుకోవచ్చండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంచుమించు 10వ తారీఖు వరకు కూడా డీమార్ట్ షాపింగ్లో బిల్లింగ్కే ఎక్కువ టైం పట్టేస్తుందండి. సాధారణంగా చాలా వస్తువులైతే నేను ఎక్కువగా కొనననే చెప్తానండి. ఎందుకంటే నాకు అన్నీ ఊరు నుండి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఒకవేళ అవి కనుక అయిపోయినప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటాను. సరే, గ్రాసరీస్ని నేను ఏ విధంగా తీసుకుంటాను అనేది ఒక ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నానండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ బాగుండి నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. కిరాణా సామాను అనేది ఇంచుమించు అందరికీ కావలసినటువంటి నిత్యావసరమే కదండి. ఈ గ్రాసరీస్ అనేవి వారి వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా, అలానే వారి వారి ఆదాయానికి అనుగుణంగా ప్రతి నెల కావచ్చు, లేదా ప్రతి వారం కావచ్చు, ప్రతిరోజు కావచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి కావచ్చు, సంవత్సరానికి ఒకసారి కావచ్చు, ఇలా వారి వారి అవసరాలను బట్టి కిరాణా సామాన్ అనేది కొంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ నేను ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు ఇవన్నీ కూడా ఉదాహరణకు చెప్పానండి. ఎందుకంటే ప్రతి నెల అంటే ప్రతి నెల శాలరీ వచ్చేవాళ్ళు ప్రతి నెల తెచ్చుకుంటారు. ప్రతి వారము అంటే వీక్లీ పేమెంట్ వచ్చేవాళ్ళు, లేదంటే అప్పటికప్పుడు గ్రాసరీస్ తెచ్చుకుందాము అనుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ నేను ఉదాహరణకి మాత్రమే ఇలా అయితే చెప్తున్నానండి. అంటే వారం అని, నెలని ఇలా. ఇక నా విషయానికి వచ్చేస్తే నేను కిరాణా సరుకులు ఏ విధంగా కొంటాను అనేది మీ అందరికీ ఐడియా రూపంలో షేర్ చేస్తాను అన్నాను కదండి. నేను 20వ తారీఖున తెచ్చుకునేటప్పుడు వీడియో తీసి పెడదాం అనుకున్నానండి. కానీ చాలామంది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపులోనే కిరాణా సామాను తీసుకుంటారని ముందే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ బేసిక్ నీడ్స్ మాత్రమే నేనైతే గ్రాసరీస్లో రాస్తున్నాను. అందరికీ ఇలానే ఉండాలనేమీ లేదండి. ఇది మా ఫ్యామిలీ గ్రాసరీ బడ్జెట్ ప్లానింగ్ కాబట్టి మాకు సంబంధించిన వరకు మాత్రమే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా మీరు కిరాణా సరుకుల్ని తీసుకునేటప్పుడు లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ఒకసారి చూస్తే ఒక ఐడియా రూపంలో మీ అందరికీ వస్తుందండి. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే పూజ రూమ్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అగరబత్తీలు, కర్పూరం, ఒత్తులు, ఆవు నెయ్యి నేను ఎక్కువగా ఇవే కొంటూ ఉంటాను. దీపారాధనకి కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఒక్కొక్కసారి ఆవు నెయ్యి కానీ, పసుపు కుంకుమలు కానీ ఇవన్నీ కూడా నేను ఊరు నుండి అయితే తెచ్చుకుంటానండి. అమ్మమ్మ ఇస్తుంది. కొబ్బరి నూనె, ఆవు నెయ్యి ఇలాంటివి నేను ఒక్కొక్కసారి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటానండి. అలానే పసుపు కొమ్ములను తెచ్చుకుని పసుపు మరపట్టించుకోవటము, కుంకుమని కుంకుమ రాళ్ళతో తయారు చేసుకోవటము ఇవన్నీ కూడా ఇంట్లోనే చేస్తూ ఉంటాను. 1 ఇయర్కి సరిపడగా పసుపు కుంకుమలను అయితే మరపట్టిస్తామండి. అందుకని వాటికి నేను ప్రతి నెల కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా ఒకవేళ అవసరమైతే తప్ప ఈ ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఇలాంటివి బయట నుంచి తీసుకోనండి. అంటే అందరికీ ఇదే అవైలబిలిటీ ఉండకపోవచ్చు. నేనైతే ముఖ్యంగా అగరత్తులు, కర్పూరము, మామూలు ఒత్తులు ఇవి కొనడానికైతే ట్రై చేస్తాను. ఇక రెండవది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ వరకు కూడా ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఒక ఐడియా రూపంలో షేర్ చేస్తున్నానండి. సాధారణంగా ఎవరైనా సరే మార్నింగ్ టీ, కాఫీ నుండే స్టార్ట్ చేస్తారు కాబట్టి
టీ పొడని, కాఫీ పొడని, పంచదారని, బెల్లం అలాగే పిల్లలు ఉన్నట్టయితే బూస్ట్, హార్లిక్స్ ఎక్కువగా ఇవే కదా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ముందు వీటి నుంచే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. నేను మా ఇంటికి ఎంతవరకు అవసరమో అంతే బడ్జెట్ ప్లాన్ అనేది ఇక్కడ వేస్తున్నానండి. ఎవరి ఇంటి అవసరం బట్టి వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే ఒక ఐడియా మీ అందరికీ వచ్చేస్తుందండి. గ్రాసరీస్ షాపింగ్కి ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది. నేనైతే పంచదార కేజీన్నర తీసుకుంటానండి. అలానే కాఫీ పొడి అయితే మాత్రం మనకి ₹2 ప్యాకెట్స్, ₹5 ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి తీసుకుంటాను. టీ పొడి అరకిలో తీసుకుంటానండి. బెల్లం మాత్రం 2 కేజీలు తీసుకుంటాను. అలానే బూస్టు, హార్లిక్స్ ఇవి కూడా ప్యాకెట్స్ రూపంలోనే తీసుకుంటానండి. మా ఇంట్లో ఎక్కువగా పంచదారకి బదులు బెల్లం వాడతాము. అందుకని ఎక్కువగా నేను బెల్లాన్ని అయితే తీసుకుంటూ ఉంటాను. నాకు బెల్లం కూడా అనకాపల్లి నుండి అన్నయ్య పంపిస్తాడండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి బెల్లం రావటం లేట్ అయినా, లేదంటే ఒక్కొక్కసారి అస్తమాను ఏం తెప్పించుకుంటాంలే అనేసి ఒక్కొక్కసారి బెల్లం అనేది నేను ఇక్కడ కూడా తీసుకుంటూ ఉంటానండి. ఇక టీ కాఫీలు అయిపోయిన తర్వాత టిఫిన్సే కాబట్టి టిఫిన్స్కి మ్యాక్సిమం ఎక్కువగా అందరూ వాడేది మినపప్పే. అంటే ఇడ్లీ పప్పు, ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ, వడలకు కానీ ఎక్కువగా మినపప్పే కదా వాడుతూ ఉంటారండి. నేను కూడా మినపప్పే వాడుతూ ఉంటాను. అలానే పెసర్లు, గుల్లపప్పు అంటే చట్నీలు చేసుకుంటాం కదండి, శనగపప్పు, వేపిన శనగపప్పు అంటారు కదా, అదనమాట. ఇలా వీటి కోసం అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ ఐటమ్స్ మాత్రమేనండి. మనకి రోజులో టిఫిన్కి కావచ్చు, లంచ్కి కావచ్చు, డిన్నర్కి కావచ్చు, ముఖ్యంగా ఏమైతే అవసరమవుతాయో అవే నేను రాస్తున్నానండి. ఆల్మోస్ట్ అందరిళ్లలోనూ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నాకు మినపప్పు కూడా ఊరు నుండే వస్తుందండి. వేసవికాలంలో ఇంచుమించు మే కానీ, ఏప్రిల్ కానీ, జూన్ కానీ ఈ 3 నెలల్లో మినపప్పు, పెసర్లు, ఒక్కోసారి కందిపప్పు ఊరు నుండి అయితే వస్తుంది. ఎప్పుడైనా ఊరు నుండి రాకపోతే నేను ఇక్కడ డీమార్ట్లో తీసుకుంటూ ఉంటానండి. దానికి కందిపప్పు 2 కేజీలు, అలానే మినపప్పు 2 కేజీలు, శనగపప్పు అర కేజీ, పెసరపప్పు అర కేజీ, పెసర్లు కేజీ తీసుకుంటానండి. కందిపప్పు 2 కేజీలు ఎందుకు అంటే కనీసం వారంలో ఒకసారైనా సాంబార్ పెడుతూ ఉంటాము. వారానికి ఒకసారైనా పప్పు, ముద్దపప్పు చేస్తాము, పప్పు మామిడికాయ చేస్తాము, పప్పు టమాటో చేస్తాము. పప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి కదా, కాబట్టి 2 కేజీలు మా ఇంటికైతే సరిపోతుందండి. కాబట్టి 2 కేజీలు రాశాను. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఒక అర కేజీ మిగిలిపోయింది అనుకోండి, మరుసటి నెలలో అర కేజీ తగ్గించి 1.5 కేజీ మాత్రమే రాస్తాను. ఇక మినపప్పు కూడా అంతేనండి, 2 కేజీలు రాస్తాను. ఎందుకంటే టిఫిన్స్కి ఇడ్లీకి కావచ్చు, దోశకి కావచ్చు, గార్లిక్ కావచ్చు, ఇట్లా ఎక్కువగా మినపప్పు వాడుతూ ఉంటాం కాబట్టి 2 కేజీలు అయితే రాస్తానండి. శనగపప్పు మాత్రం అర కేజీనే రాస్తానండి. ఎక్కువగా తాలింపులకే వాడుతూ ఉంటాము. అప్పుడప్పుడు కర్రీస్ చేస్తాం కానీ ఎక్కువ తాలింపులకే. పెసరపప్పు కూడా అర కేజీయేనండి కిచిడీకి. అలాగే ప్రసాదం కింద దేవుడికి వడపప్పు కింద చేస్తాం కదా, దానికోసం మాత్రమే నేను పెసరపప్పు ఎక్కువగా వాడతాను కాబట్టి అర కిలోనే రాస్తాను. పెద్దగా పెసరపప్పు వాడమనే చెప్పచ్చు. ఇక పెసర్లు అయితే పెసరట్లకు కానీ, పెసర పణుకులకు కానీ వాడతామండి మేము. కాబట్టి పెసర్లు 1 కేజీ అయితే రాసుకుంటాను గ్రాసరీస్ లిస్టులో అయితేని. అందరికీ ఇంతే క్వాంటిటీ పడుతుంది అని నేనైతే చెప్పనండి. ఇది మా ఇంటి గ్రాసరీస్ బడ్జెట్ ప్లాన్ కాబట్టి నాకు ఇంత పడుతుంది అనేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇంచుమించు లిస్ట్ అందరూ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్వాంటిటీలు కొంచెం మారుతూ ఉండొచ్చు. ఇక నట్స్ అండి, అందులో ముఖ్యంగా వేరుశనగ గుళ్ళు. ఇవైతే చట్నీలకు కానీ, తాలింపులకు కానీ, మనకు అప్పటికప్పుడు స్నాక్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా వేరుశనగ గుళ్ళు కంపల్సరీ కదండి. అలానే జీడిపప్పు, అలానే గుల్లపప్పు, చట్నీస్ చేస్తాం కదండి, దాన్ని వేపిన శనగపప్పు అంటారు కదా, అదనమాట. అలానే బాదం. గుల్లపప్పు చట్నీస్కే కాబట్టి అర కిలోనే తీసుకుంటానండి. ఈ బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ ఇవన్నీ కూడా 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అలా తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే జీడిపప్పు అనేది ఎక్కువగా పొంగల్ కానీ, స్వీట్ పొంగల్ కానీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు, స్వీట్స్ లాంటివి ఏమైనా చేసినప్పుడు, లేదా ఉప్మా లాంటివి, జీడిపప్పు ఉప్మా లాంటివి చేసినప్పుడు మాత్రమే వాడతాను కాబట్టి ఇవి ఓన్లీ గ్రామ్స్లోనే తీసుకుంటాను. వేరుశనగ గుళ్ళు మాత్రం 1 కేజీ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా వేరుశనగ గుళ్ళతో స్నాక్స్ చేసి పెట్టేయచ్చు కాబట్టి 1 కేజీ అయితే తీసుకుంటాను. జస్ట్ వేరుశనగ గుళ్ళు వేపేసి ఇచ్చినా కూడా కమ్మగా ఉంటాయి కాబట్టి తింటారు పిల్లలు, కాబట్టి 1 కేజీ అయితే తీసుకుంటానండి.
మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏ అయినా సరే గ్రామ్స్ లెక్కల్లోనే తీసుకుంటానండి. 250 గ్రామ్స్ కానీ 350 గ్రామ్స్ కానీ లేదా 500 గ్రామ్స్ కానీ ఇట్లానే తీసుకుంటూ ఉంటాను. ఇక రైస్ అండి, మామూలు రైసు 10 కేజీలు అంటే సన్నబియ్యం ఒక 10 కిలోలు తీసుకుంటానండి ప్రతి నెలను. అలానే స్వర్ణ బియ్యము అని చెప్పేసి అంటారండి, అది 8 కేజీలు తీసుకుంటాను. ఇది ఎక్కువగా ఈ స్వర్ణ బియ్యాన్ని మేము దోశలకి వాడుతూ ఉంటాము, రవ్వకి వాడుతూ ఉంటాము. అంటే ఉప్పిండి అంటారు కదా, అలా ఉప్పిండి కోసం చేసేటటువంటి రవ్వకి ఈ స్వర్ణ బియ్యం వాడతామండి. బియ్యపిండి కోసం కూడా ఈ స్వర్ణ బియ్యమే వాడుతూ ఉంటాము. పిండి వంటలకు కూడా ఈ స్వర్ణ బియ్యమే వాడుతూ ఉంటామండి. స్వర్ణ బియ్యము పాతం అయితే కనుక మేము రైస్ కూడా అవే వండుకు తినడానికి ఇష్టపడతాము. బాస్మతి బియ్యము 1 కేజీ మాత్రం తీసుకొస్తానండి, ఎవరైనా వచ్చినప్పుడు బిర్యానీ చేసి పెట్టడానికి ఉంటాయి అని చెప్పేసి. లేదంటే మేము ఈ సన్న బియ్యంతోనే బిర్యానీ అది ఎక్కువ చేస్తూ ఉంటానండి. బాస్మతి బియ్యం కన్నా కూడా సన్న బియ్యం బిర్యానీయే ఎందుకో రుచిగా అనిపిస్తుందండి. ఎవరైనా బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రం బిర్యానీకి బాస్మతి రైస్ వాడతానండి. అందుకని ఓన్లీ కేజీ మాత్రమే రాస్తాను. ఇక మిల్లెట్స్ అండి, మిల్లెట్స్ ఒక్కొక్కసారి 6 రకాలు, ఒక్కొక్కసారి 5 రకాలు ఇట్లా దొరుకుతూ ఉంటాయి. అవి ఎప్పుడు ఎన్ని రకాలు దొరికితే అన్నీ కూడా 1 కేజీ అయితే తీసుకొస్తూ ఉంటానండి. ఇక పిండిలండి, ఎక్కువగా మనము చపాతీలకి అది గోధుమ పిండి వాడతాం కదా, నేనైతే గోధుమలు కొనుక్కొని కడిగేసి ఎండబెట్టి మరైతే పట్టిస్తానండి. 2 నుంచి 5 కేజీలు గోధుమలు కొనుక్కుంటూ ఉంటాను. అలానే శనగపిండి కూడానండి, శనగపప్పు బియ్యం కలిపి కడిగేసి ఆరబెట్టి మరపట్టిస్తూ ఉంటాను. రాగిపిండి కూడా, రాగులు కూడా అంతేనండి, అలాగే కొనుక్కొని మరపట్టిస్తూ ఉంటాను. ఒకవేళ ఎప్పుడైనా కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రము 1 కేజీ గోధుమ పిండి మాత్రమే తీసుకొస్తాము. అలానే ఒక 1/2 కేజీ శనగపిండి మాత్రమే తీసుకొస్తానండి బయట నుంచి. 1/2 కేజీ రాగిపిండి మాత్రమే తీసుకొస్తాను. ఒకవేళ కుదరలేదు, రాగిపిండి అంటే రాగులు అవి కడిగి ఎండలో పోసి మర పట్టించేంత టైం లేనప్పుడు ఇలాగా 1/2 కిలో రాగిపిండి అయితే తీసుకొస్తూ ఉంటానండి. ఇక సాధారణంగా ఇంట్లో ఎక్కువగా మైదాపిండి అసలు వాడను. నో మైదా, నో కార్న్‌ఫ్లోర్ అనే చెప్తానండి. ఇవి 2 కూడా మా ఇంట్లో ఉండవు. ఎవరైనా ఒకవేళ బంధువులు వచ్చి ఏ మైసూర్ బజ్జీనో లేదంటే పూరీలో మాకు మైదాపిండి కలపాలి అని చెప్పేసి అడిగినప్పుడు మాత్రమే బయట పచారీ కొట్లు ఉంటాయి కదండి, అక్కడి నుండి ఒక 1/2 కిలో ఎంతో కొంత తెప్పించేసి అప్పుడు ఆ మైదాని వాడతాను. మ్యాక్సిమం నో మైదా, నో కార్న్‌ఫ్లోర్ అండి మా ఇంట్లో అయితేని. ఇక ఆయిల్స్ అండి, మేము ఎక్కువగా నువ్వుల నూనె అయితే వాడతామండి. అలానే పల్లీల నూనె వాడతాము, సన్‌ఫ్లవర్ నూనె వాడతామండి. నువ్వుల నూనె, పల్లీల నూనె నాకు ఊరు నుండి అయితే వస్తాయండి. సన్‌ఫ్లవర్ నూనె అయితే మాత్రం నేను 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటానండి. ఇంచుమించు కూరలన్నిటికీ కూడా నేను నువ్వుల నూనె ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఎప్పుడైనా గారెలు వేసినా, పకోడీలు వేసినా ఇలా నూనెలో దేవేటటువంటి ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు, అంటే పూరీలు చేసినా ఇలాంటి వాటికి మాత్రమే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యూజ్ చేస్తానండి. 2 ప్యాకెట్లు తీసుకొస్తే ఇంచుమించు నాకు 2 నెలలైనా వస్తుంది. ఒక్కొక్కసారి 3 నెలలు కూడా వస్తుందండి. ఎందుకంటే సన్‌ఫ్లవర్ నూనె పెద్దగా నూనెలో దేవే వంటలేమి చేసుకోం కాబట్టి అప్పడాలు వేయించడానికి, గారెలు వేయించడానికి మాత్రమే యూజ్ చేస్తామండి. అందుకు ఒక్కొక్కసారి 2, 3 నెలలు కూడా వస్తుంది. ఇక సాల్ట్ అండి, రాక్ సాల్ట్ అంటే కల్లు ఉప్పు మాత్రమే వాడతామండి. ఎప్పుడైనా అత్యవసరానికి సాల్ట్ 1 ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను. ఎక్కువగా అయితే కల్లు ఉప్పేనండి. కల్లు ఉప్పుని మిక్సీ పట్టేసి పౌడర్ కింద చేసుకుని దానిని వాడతాను. ఈ నువ్వుల నూనె కట్ట అమ్మమ్మ వాళ్ళకి నువ్వులు పండుతాయండి. కాబట్టి అమ్మమ్మ వాళ్ళు నువ్వులు పండించినటువంటివి కాబట్టి వాళ్ళే నువ్వుల నూనె అయితే చేసిస్తారు. ఇక మసాలాలండి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా ఇయర్లీ వన్స్ మాత్రమే వేయించుకుంటామండి. అంటే మాకు ఎక్కువగా పచ్చళ్ళు అవి పడుతూ ఉంటుందండి అమ్మమ్మ. ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో ఎక్కువగా పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు పచ్చళ్ళలోకి ఎలాగ మనకి జీలకర్ర కానీ, మెంతులు కానీ, ఆవాలు కానీ పనికొస్తాయి కదా, అప్పుడు అవి కొనేటప్పుడు వాటితో పాటు సంవత్సరానికి సరిపడగా ఇంట్లో అందరికీ కూడా తీసేసుకుంటూ ఉంటుంది. అంటే మేము అమౌంట్ పే చేసేస్తామండి. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు కూడా బయటే కొనాలి కదండి, జీలకర్ర అయినా, ధనియాలైనా ఇవన్నీ కూడాను. వాళ్ళకి పండవండి. వాళ్ళకి ఓన్లీ వరి, పెసర్లు, మినుములు, నువ్వులు, అప్పుడప్పుడు కందులు ఇవే పండుతాయండి. పసుపు ఎక్కువగా ఇవే పండుతాయి అన్నమాట. వాటికి కూడా మేము మనీ పే చేసే తీసుకుంటామండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కూలీలకని, పంట వేయడానికి, పంట కొయ్యడానికి అని వాళ్ళకి కూడా పంటలకైతే పెట్టుబడి పెడతారండి. అందుకని మేమైతే మనీ ఇచ్చేస్తూ ఉంటాము. ఇక అదర్స్ అండి,
అదర్స్ అంటే చింతపండు కావచ్చు, ఎండుమిర్చి, పసుపు, సేమియా, ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ వస్తాయండి. నేనైతే చింతపండు కూడా ఊరు నుండే తెచ్చుకుంటానండి. ఎప్పుడైనా ఒకవేళ ఊరు నుండి తీసుకురాలేదు లేదా అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రం ఒక కేజీ ఇక్కడే కొంటూ ఉంటాను. అలానే ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి తాలింపులకు మాత్రమే కొంటూ ఉంటానండి. కారప్పొడి నేను బయట ఊరిలో మిరపకాయలు వేయించుకుని కారప్పొడి అయితే పట్టించుకుంటామండి. అలానే పసుపు అండి. పసుపు కూడా ఇంచుమించు పట్టించుకుంటాము. ఇక సేమియా ఒక అర కేజీ, ఉప్మా రవ్వ ఒక అర కేజీ తెచ్చుకుంటూ ఉంటానండి. ఎవరైనా అనుకోకుండా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే ఈజీగా వాళ్ళకి స్వీట్ ఏదైనా చేసి ఇవ్వాల్సి వస్తే సేమియా ఈజీగా అయిపోద్దండి. అలానే రవ్వ కేసరి కూడా ఈజీగానే అయిపోతుంది. ఏదైనా ఈజీ టిఫిన్ ఉంది అంటే కనుక అది ఉప్మానే కదండి. కాబట్టి ఒక అరకిలో సేమియా, ఒక అరకిలో ఉప్మా రవ్వ తెచ్చుకుంటాను ప్రతి నెల కూడాను. సేమియాతో కూడా సేమియా ఉప్మా చేసుకోవచ్చు, సేమియా పులిహార చేసుకోవచ్చు, ఇలా రకరకాలవి చేసుకోవచ్చండి. అందరికీ తెలిసిందే. ఇక ఈ విధంగా బేసిక్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఇక లాస్ట్ది వచ్చేసి బాత్రూము అలానే వాషింగ్, ఈ రెండింటికి సంబంధించిన వస్తువులు. అంటే వాషింగ్ మిషన్కి సర్ఫ్ పొడి కావచ్చు, బట్టలు ఉతకటానికి సర్ఫ్ సబ్బు కావచ్చు, అలానే గిన్నెల సబ్బులు, బాత్ సోప్సు, పేస్ట్లు, షాంపూసు, ఇలా ఇవన్నీ కూడా లాస్ట్న ఆఖరిలో రాస్తున్నాను. ఎక్కువగా వాషింగ్కి సర్ఫ్ పొడే వాడతామండి. అలానే చేతితో ఉతికే బట్టలు ఏమైనా ఉంటే మాత్రం డైలీగా సబ్బులు ఉంటాయి కదండి మనకి, 20 రూపాయల సబ్బులు, అవి ఒక 4 అయితే తెచ్చిపెట్టుకుంటాము. అలానే బాత్ సోప్స్ కూడానండి 3-4 కట్టగట్టినటువంటి సబ్బులు ఉంటాయి కదా, అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాము. ఇంచుమించు మా ఫ్యామిలీ అంతా ఒకేలాంటి సబ్బులే వాడతామండి. మనిషికి ఒక సబ్బు లేదా రకానికి ఒకటి ఇలా ఏమీ వాడమండి. అలానే గిన్నెలు తోముకోవడానికి కూడా 1+1 సబ్బులు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకుంటాము. అలానే గిన్నెలు తోముకోవడానికి లిక్విడ్స్ ఉంటాయి కదండి, అది కూడా ఒక చిన్న సీసా ఒకటి తీస్తానండి. కానీ వాటితో ఎక్కువగా గిన్నెలు తోమే కన్నా కూడా కిచెన్ టైల్స్ ఎప్పుడైనా గారు పట్టినా మురిగ్గా ఉన్నా వాటి మీద ఈ లిక్విడ్ సోప్ అనేది బాగా పనిచేస్తుందండి. అందుకని ఒక చిన్న లిక్విడ్ బాటిల్ అయితే తీసుకొస్తాను. అలానే పేస్ట్ అండి, అది కోల్గేట్ కావచ్చు, క్లోజప్ కావచ్చు, ఏదైనా ఒక పేస్టే తీసుకొస్తానండి ఇంటిల్లిపాదికని. 2-3 రకాలైతే మేమైతే ఏమీ వాడమండి. ఇక అలానే డెటాల్ అండి, ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో వేయటానికి, అలానే హౌస్ క్లీన్ చేసినప్పుడు చాలా తక్కువ అండి డెటాల్ వేయటము. ఎప్పుడైనా డెటాల్ వేసి క్లీన్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఉంటుందని చెప్పేసి డెటాల్ ఒకటి తీసుకొస్తాను. అలానే దేవుడి దగ్గర సామాన్ తోముకోవడానికి పీతాంబరి అండి. ఇక షాంపూ ప్యాకెట్లేమో ఎప్పటివప్పుడు, అంటే రూపాయి 2 రూపాయలు ఉంటాయి కదండి షాంపూ ప్యాకెట్స్, అవి అయితే తీసుకొస్తూ ఉంటాము. ఎక్కువగా కుంకుడుగాయలతో తలస్నానం చేయడానికి ఇష్టపడతామండి మేమైతేనే. ఎప్పుడైనా జర్నీస్లో కానీ కుంకుడుగాయలతో తలస్నానం చేసేటంత టైం లేనప్పుడు కానీ మాత్రమే షాంపూలు అయితే వాడతామండి. అవి కూడా డబ్బాలతో అస్సలు తేను, ఓన్లీ ప్యాకెట్స్ రూపంలోనే వాడతామండి. ఎందుకంటే డబ్బా రూపంలో ఉంటే ఎంత మనకి షాంపూ వస్తుంది అనేది క్వాంటిటీ తెలీదు. అదే ప్యాకెట్స్ రూపంలో అయితే ఆడవాళ్ళకి జుట్టు కొంచెం పెద్ద జుట్టు ఉంటుంది కాబట్టి ఇంచుమించు 2-3 ప్యాకెట్లు అయితే సరిపోతాయండి. మగవాళ్ళకైతే ఒకటి సరిపోతుంది. బాగా పెద్ద జడ ఇలా ఉన్నప్పుడైతే మాత్రం 4-5 షాంపూలు కూడా పడతాయండి. కాబట్టి ఎక్కువగా నేను షాంపూలు డబ్బాల కన్నా కూడా ప్యాకెట్స్ రూపంలోనే తీసుకొస్తూ ఉంటాను. మరి మీ అందరికీ కూడా మా గ్రాసరీస్ ప్లానింగ్ బడ్జెట్ అనేది మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా అండి. మీరు కూడా ఇంచుమించు అన్నీ ఇలాగే తీసుకుంటారా అండి? మరి మీరు గ్రాసరీస్ ఏ విధంగా తీసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మీ అందరికీ అర్థం అవడం కోసం ఇంత పెద్ద లిస్టు రూపంలో చెప్పాను, కానీ లేదంటే నిజానికి ఇంత పెద్ద లిస్ట్ ఏమీ మేము డీమార్ట్ అంతా పట్టుకుని తిరగమండి. జస్ట్ ఏదో ఒక పేపర్ మీద రాస్తామంతే. కానీ మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేశాను కాబట్టి ఇంత లిస్ట్ వచ్చింది. ఇంచుమించు అందరూ కూడా ఇలాగే కొంటూ ఉంటారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ గ్రాసరీస్లో ఏవైనా ఎక్స్ట్రా మిగిలిపోతూ ఉంటాయి కదండి, ఒక్కొక్క నెలలో అన్నీ పట్టకపోవచ్చు కదా, అలాంటప్పుడు ఉన్నవైతే మాత్రం తీసుకోకుండా, ఇప్పుడు ఉదాహరణకి 2 కేజీలు పంచదార అండి నెలకు అవుద్ది అనుకుంటాం కదా, కేజీ మాత్రమే పంచదార అయ్యింది, ఇంకొక కేజీ ఇంకా ఇంట్లో ఉంది అనుకున్నప్పుడు ఆ పంచదారని, అంటే ఆ షుగర్ని మనం లిస్ట్లో రాసుకునేటప్పుడు 1 కేజీకి తగ్గించి రాసుకోవాలన్నమాట.
అంటే ఆల్రెడీ మన దగ్గర 1 కేజీ పంచదార ఇంట్లో ఉంది కాబట్టి ఇంకొక కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది. అలా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.